Good morning, guys. Welcome to day 3. Returning back to hotel. No Goda. No Pallaki. Only walking. మార్నింగ్ 7 o'clock అయింది. 6 o'clock చాలా కష్టపడి లేచాం. 6 hours స్లీప్స్. కాళ్ళు అయితే మామూలుగా నొప్పి రావట్లేదు. హాట్ వాటర్ బకెట్లోని కాలు పెట్టుకొని పెయిన్ కిల్లర్స్ వేసుకొని అట్లా రిలాక్స్ అయ్యాము. సో ఈ హోటల్లోనే స్టే చేసాము గాయ్స్. నైట్ అయితే హోటల్ అయితే డీసెంట్గా ఉంది. సో ఇదే టెంపో ట్రావెల్లో మేము ట్రిప్ అంతా ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి శ్రీనగర్ వెళ్తామన్నమాట. 6 hours జర్నీ. కాకపోతే మధ్యలో సైట్ సీయింగ్ అని అలా మెల్లమెల్లగా చూసుకొని వెళ్తున్నాము. అండ్ వీఆర్ రెడీ ఫర్ డే 3. ఏంటి చూస్తున్నాను అన్నది స్టే ట్యూన్డ్. ये क्या है? లంగరి. ది వేలోని ఇక్కడ మాకు 11 o'clockకి ఇక్కడే లంచ్ ప్యాక్ చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే డాబాస్ అయి క్లోజ్ ఉన్నాయంట. సో మేమైతే పార్సిల్ చేయించుకున్నాము రాజ్మా చావల్. హీస్ బ్లాగింగ్ మీ, ఐఎమ్ బ్లాగింగ్ హిమ్. సో ఇది అయ్యాక మళ్ళీ కంటిన్యూ అవుతాము. మేమైతే ఇప్పుడు శ్రీనగర్లో ఉన్న ట్యూలిప్ గార్డెన్స్కి వెళ్తున్నాము. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ డ్రీమ్ ప్లేస్ టు గో. చూద్దాం ఎలా ఉంటుంది అన్నది. आप लोग भी सेफ रहिए. Nice. Yes. Switch. Any inspiration? You want to come here? Actually, really. And they deserve. Yeah, they deserve. They are doing this for us. Because of them, We are safe. Exactly. हमको बोल रहे हैं सेफ्टी से जाइए, सेफ्टी से रहिए. Yeah. That is why I said आप लोग भी सेफ रहिए. Yeah. तो आप लोग पुलिस वालों के हाथ में दे रही है. इसलिए अभी आर्मी है तो हम लोग
లిటరల్లీ మేము 2 hours నుంచి ఇదే ప్లేస్లో నించున్నాము. ఈ లైన్లో వాళ్ళు వెళ్తున్నారు, ఈ లైన్లో వాళ్ళు వెళ్తున్నారు, మేము తప్ప ఇక్కడే ఉన్నాము. మేము మాత్రం ఇక్కడే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇదంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఆర్మీ వాళ్ళు వస్తున్నారు, నేవీ వాళ్ళు వస్తున్నారు, BSF వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, కానీ మాకు మాత్రం వే ఇవ్వట్లేదు. మొత్తం అందరూ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నారు. ఎప్పుడు వెళ్తాము, ట్యూలిప్ గార్డెన్స్కి ఎప్పుడు వెళ్తాము, అసలు రీచ్ అవుతామా లేదా అన్నది ఇప్పుడు డౌట్. సో మా లైన్లో వాళ్ళందరూ ఇక్కడ నుంచి అక్కడ క్రాస్ అయ్యి ఆ లైన్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. అందుకని ఈ ట్రాఫిక్ జామ్ అంతా. అక్కడ మా టూర్ గైడ్ చాలా ట్రై చేస్తున్నాడు మమ్మల్ని పంపించడానికి. కాకపోతే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అది కుదరట్లేదు. City of Kashmir. You can see the Chandni. Yeah. Yeah. Border Roads Organization, Srinagar, 68 kilometers. Go on to Telecom. కశ్మీర్ మార్కెట్. ఎగ్జాక్ట్గా రేపు రంజాన్ ఇక్కడ. సో వీళ్ళందరూ ఇక్కడ షాపింగ్ చేసుకుంటున్నారు. అయ్యో మార్కెట్, హిమాలయస్ పక్కన మార్కెట్ చూడండి, క్రేజీ. అండ్ ఇట్స్ ఈద్ మార్కెట్. మొత్తం రోడ్లంతా వీళ్ళే ఉన్నారు. సెక్యూరిటీ అయితే మామూలుగా లేదు. ఇప్పుడే ఇక్కడ ఇలా సెక్యూరిటీ ఉందా లేకపోతే ఎప్పుడు ఉంటుందా అన్నది అయితే తెలియదు, కానీ రోడ్ అంతా ఆర్మీ వాళ్ళు ఉన్నారు, రోడ్ అంతా BSF వాళ్ళు ఉన్నారు, CRPF వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెహికల్సే ఉన్నాయి. నార్మల్గా టూరిస్టులు ఎంతమంది ఉన్నారో వీళ్ళు కూడా అంతమంది ఉన్నారు. సెక్యూరిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ట్యూలిప్ గార్డెన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. అది 5-5:30 కల్లా క్లోజ్ అంటున్నారు. గూగుల్లో మాత్రం 7 o'clockకి క్లోజ్ అని చెప్తున్నారు. సో ట్రాఫిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్లాకేజెస్ అయ్యి ఉన్నాయన్నమాట అండర్ కన్స్ట్రక్షన్స్ రోడ్స్ వల్ల. మేమైతే ట్రై చేస్తున్నాము ఫాస్ట్గా వెళ్ళటానికి. ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఈ ప్లేస్లోనే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయన్నమాట. ఇది ఏంటి అని చూస్తున్నాను. అయితే అక్కడ ఒక బోర్డు వచ్చింది, వరల్డ్స్ బెస్ట్ సాఫ్రాన్ గ్రోస్ హియర్ అని చెప్పి. అంటే నాకు తెలిసి కుంకుమ పువ్వు అనుకుంటా. కుంకుమ పువ్వు, వరల్డ్స్ బెస్ట్ కుంకుమ పువ్వు ఇక్కడే పండిద్దంట.
దాల్ లేక్. ఇందాకది దాల్ లేక్ అనుకున్నాను, ఇది దాల్ లేక్. దానికన్నా ఇది చాలా ఫ్రెష్ వాటర్ అయితే ఉంది. క్రేజీ ఉంది అసలు. ఫైనల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. జస్ట్ సన్సెట్ టైం ఇక్కడైతే. మేమైతే ట్యూలిప్ గార్డెన్కి వచ్చాము ఇందాక మీకు చెప్పినట్లు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అపరిచితుడు మూవీలో నుంచి ఎప్పుడు నేను ట్యూలిప్ గార్డెన్లో ఆ సాంగ్ చూసినా సరే ఒక్కసారైనా సరే వెళ్ళాలి అని అనుకున్నాను. సో దిస్ ఈస్ ద కరెక్ట్ టైం టు విజిట్ ట్యూలిప్ గార్డెన్ అంట. ట్యూలిప్ గార్డెన్ అసలు కాశ్మీర్లోని ఎవ్రీ ఇంచ్ బ్యూటిఫుల్గా ఉంది. ఏదో ఇక్కడికి వెళ్తే బాగుంది అక్కడికి వెళ్తే బాగుంది అని కాదు, ఇంచ్ టు ఇంచ్ చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. మేబీ ఎక్కువ ఆర్మీ పీపుల్ ఉంటారు కాబట్టి ఇక్కడ అందరూ డిసిప్లైన్డ్గా పని చేసుకుంటారేమో. ఎప్పుడు 1-2 చూడడమే తప్ప ఇన్ని ఫ్లవర్స్ ఒకేసారి నేనైతే అసలు చూడలేదు ఒకే దగ్గర. ఎందుకంటే ట్యూలిప్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా రేర్. కొన్ని క్లైమాటిక్ కండిషన్స్లోనే ఈ బతకగలవు. సో నాకు తెలిసి ఇండియాలోని ఇదే చాలా లార్జెస్ట్ గార్డెన్ అనుకుంటాను. అండ్ రైట్ టైంలో వచ్చాము. ఇది ప్రతి మంత్లోనే ఇవి మనకి దొరకవు, ఓన్లీ కొన్ని మంత్స్లోనే ఇది బతకగలదు అనమాట. సో ఇట్స్ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇట్స్ లైక్ టమ్మీ ఇన్ మై, ఇట్స్ లైక్ బటర్ఫ్లైస్ ఇన్ మై టమ్మీ. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ. ఎక్కడ ఫోటో దిగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అటు ఇంకా చాలా ఉన్నాయి. సో వీడియో చెప్పాను కదా, అపరిచితులో మూవీలోని సదాని చూసి కుమారి అని పరిగెట్టుకొని వచ్చినప్పుడు ఒక్కసారైనా సరే చేయాలనిపించింది. కానీ ఇవి చాలా కాస్ట్లీ సెన్సిటివ్ ఫ్లవర్స్ అండ్ వెరీ రేర్ ఫ్లవర్స్ అన్నమాట. వీ కెనాట్ డూ ఆల్ దిస్ షిట్ నౌ, ఎందుకంటే వాటిని స్పాయిల్ చేస్తాము. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా, చాలా రేర్, కొన్ని సీజన్స్లోనే ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, ఎందుకంటే నాది ఒక బకెట్ లిస్ట్ చెక్ అయ్యింది. అట్లీస్ట్ ఐ కేమ్ టు దిస్ గార్డెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. నాకు ఇది ప్లాన్లో లేదనమాట ట్యూలిప్ గార్డెన్కి వస్తామని చెప్పి. ఎందుకంటే ట్యూలిప్స్ ఉంటాయా లేదా అన్నది వీ కెనాట్ ప్రెడిక్ట్. సో వాళ్ళు ప్రామిస్ చేయలేదు. కానీ ఈరోజు మార్నింగ్ ట్యూలిప్ గార్డెన్ అని చెప్పారనమాట. అది కూడా మేము ట్రావెలర్ ఎక్కాక ఐ వాజ్ లైక్ ఓకే చలో వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ ష్యూర్ అని చెప్పి. ఇట్స్ లైక్ క్రేజీ, కొన్ని చాలా ఏకర్స్లోనైతే ఉన్నాయి. హే హే ఐ థింక్ దట్స్ ఏ హస్కీ ఉంది ఇక్కడ. హే చింటూ. ఓకే, ఇట్స్ లైక్ క్రేజీ. ఐ డోంట్ వాంట్ టు గో ఫ్రమ్ హియర్. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. అండ్ దట్స్ ఇట్. డే 3 అయితే అంతే. కాకపోతే నేను జర్నీ చాలా ఈరోజు స్పెసిఫిక్గా ఇది ఒక్క ప్లేస్కే నేను చూడటానికి వచ్చాను, కానీ జర్నీ అయితే ఎక్సలెంట్ ఉంది గైస్. ఎవ్రీ ఇంచ్ ఎవ్రీ బిట్ నేను ఎంజాయ్ చేశాను అనమాట.
ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ క్రేజీగా అనిపించింది. ఎక్కడ చూసినా సరే ది మూమెంట్ ఐ ఎంటర్డ్ ఇంటూ లైక్ శ్రీనగర్ 50 కిలోమీటర్స్ రేడియస్ క్రేజీగా అనిపించింది. నాకు ఎవ్రీ బిట్ నచ్చింది. మీరు ఇప్పటికే చూసి ఉండొచ్చు. సో దిస్ ఈస్ హౌ మై డే 3 ఈస్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ఓన్లీ 96% వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేయలేదు. ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ మీ. దట్ విల్ బీ లైక్ బూస్టప్ ఫర్ మీ, ఏ లిటిల్ సపోర్ట్ అండ్ బూస్టప్ లాగా ఇచ్చినట్టు ఉంటుంది. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. పక్కనున్న గంటను అలా నొక్కండి, మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. డే 4 అన్నది ఎక్కడికి వెళ్తున్నాము అన్నది నేను మీకు రేపు చెప్తాను. స్టే ట్యూన్, త్వరలోనే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. Like only me and tulips. ఈ ఫ్లవర్స్ మ్యాక్సిమం సౌత్ లోని మ్యారేజెస్కి యూజ్ చేస్తారు కదా, డెకరేషన్కి బ్యాక్ సైడ్. అవి ఇవి ట్యూలిప్స్తోనే డెకరేషన్ చేసుకోవాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. మోర్ ఓవర్ అవి దొరకాలి మనం చేసుకుందాం అన్నా సరే. క్రేజీ నైట్ అయింది, వెళ్ళిపోమన్నారు కానీ మాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. केसर कावा కావా Just hold this. Just hold this. ये शाही कावा Take. Wait, I'll give you a change. Hold it. కావా. Kashmiri kawa. దిస్ ఇస్ కాశ్మీరీ కావా. It's a specialty of Kashmir and it's made out of saffron and a special flour. ఓకే, So introducing you all to kawa. కావా. లెట్స్ టేస్ట్ ఇట్ నౌ. It's kawa. It has a hint of spice. Kawa. It's nice actually. It is, yeah, it It is. is nice. We should try this when you come here. Yeah. Tell me. What are Taste is good. Kawa kawa. Kawa kawali. Kawali. Kawa kawa. Kashmiri kawa kawali. Only 3 will pay. Okay.